నక్షత్ర చేతిలో నేను చచ్చేదన్నమ్మాయి. నువ్వేమో తెలియక దిండుతో నన్ను నొక్కి చంపేయాలనుకున్నావు. నీ కూతురేమో తెలిసి మరీ నా పీక నొక్కి చంపేయాలనుకుంటోంది. టైంకి బిందు చెరి రాకపోయి ఉంటే నేను పోయేదన్నమ్మాయి. పిన్ని, ఓ లొడలొడ వాక్కు. నక్షత్రం నిన్నెందుకు చంపాలనుకుంటుంది? ఏదో షర్ట్ కనిపించట్లేదంట, అది నేను తీసానేమో అనుకుంటుంది. అది చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ షర్టుకి దాని లవ్వుకి ఏదో లింక్ ఉందన్నట్టు అనిపిస్తుంది అమ్మాయి. పిన్ని, మర్చిపోయినమ్మాయి, నువ్వు నమ్మవు కదూ? అయితే నాకు పిచ్చిందంటావు, లేదంటే ఆ గగన్ మీద మనసు ఉందంటావు. వదిలే వదిలే. బావా, ఆక్షన్ ఏమైంది? వార్ వన్ సైడేగా, మనమే గెలిచాంగా. ఆక్షన్ని మించి ఏదో అయిందమ్మాయి. అల్లుడు గారు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. అవును పిన్ని. కృష్ణప్రసాద్, ఆక్షన్ ఏమైంది? పోయింది. గగన్ గెలుచుకున్నాడు. ఓ, ప్రతి చోట నీ సుపుత్రుడు మా వారికి అడ్డు తగులుతున్నాడనమాట. ఏమైంది మావయ్య? గగన్ నీతో ఏమైనా మాట్లాడా? లేదు మావయ్య. రేపు పొద్దున్నే ఇంటికొచ్చి నీ నుదుటిన బొట్టు పెట్టి నిన్ను ఇంట్లోంచి తీసుకెళ్లిపోతానని చెప్పాడు. అమ్మో, ఇది నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? తెలియడం ఏంటమ్మా, వాడు చెప్పింది మీ నాన్నతో. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఈ 5 ఎకరాల ల్యాండ్ లో ఎవ్వరూ చూడని ఒక కొత్త టౌన్షిప్ ని నిర్మిస్తాను. ఆ టౌన్షిప్ కి నాకు కాబోయే భార్య పేరు పెడతాను. అండ్ హర్ నేమ్ ఈస్ భూమి. భూమి నా కూతుర్రా, తన పేరు మీద కట్టడానికి నువ్వెవర్రా? భూమి నా కాబోయే భార్య. కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు, నా ఇంటికి పంపించే. లేదంటే రేపు సరిగ్గా 10 గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. వాడు లండన్తో గొడవ స్టార్ట్ అయిందమ్మా. ఆ తర్వాత ఛాలెంజ్ దాకా వెళ్ళింది. అమ్మో, ఇప్పుడు ఎలా మావయ్యా? భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్లబోతున్నాను. బావా, ఏంటి బావా, అదేదో చిన్న కాంట్రాక్టు ఆ గగన్ గడు కొట్టుకుపోయాడని మీరింత సీరియస్ అవటం అవసరమా? ఏం తీసుకురమ్మంటారు? కాఫీ, టీ, జ్యూస్? ఏమి వద్దు, ఏమి వద్దు. మానేసి ఉండకపోతే మందు తాగేవాణ్ణి. ఏ కాంట్రాక్ట్ కోసమైనా ఇంత రగిలిపోతోంది? ఇంత చిన్న విషయానికి ఇంత ఫ్రస్ట్రేట్ అయితే ఎలా బావా? ఇది చిన్న విషయంలా కనపడుతుందా అపూర్వ? అసలు విషయం చెప్పలేదు కదూ. ఆక్షన్ పోయినందుకు కాదా పూర్వ నేనిప్పుడు ఇలా ఉంది. ఆ మాటకొస్తే 70 కోట్లు విలువ చేసే ఆ ల్యాండ్ని వాణ్ణి రెచ్చగొట్టి 500 కోట్లకి పాడించాను. నష్టం వాడికి, నేనే గెలిచాను. మరి ఆనందించవలసిన విషయమే కదా బావా? లేదా పూర్వ, వాడా ల్యాండ్లో టౌన్షిప్ కట్టించి దానికి మనమ్మాయి పేరు పెడతానంటున్నాడు. గగన్ బావని నేను బర్త్డే పార్టీకి పిలిచాను. అంటే ఈ బేబీ ప్రేమించిన వాడిని పిలిచింది. రేపు 10 గంటలకు మన ఇంటికొచ్చి మన అమ్మాయికి బొట్టు పెట్టి తనతో పాటు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాడు ఆ గగన్ గాడు. అమ్మో, మనమ్మాయి కూడా ఒప్పుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టున్నాడు. ఇంత మాట్లాడుతుంటే వాణ్ణి ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టి ఎందుకొచ్చావు బావా? అసలు వాడేవాడు బావా మనమ్మాయి పేరు మీద టౌన్షిప్ పెట్టడానికి? అంత ధైర్యం వచ్చిందా వాడికి? నేను అదే అంటే భూమి ఏమైనా నీ సొంత కూతురా అని అడిగాడు. అంటే ఇంతసేపు బావ మాట్లాడుతోంది భూమి గురించా? నేను నక్షత్ర గురించేవనని తెగ కంగారు పడ్డాను. వాడి దృష్టిలో భూమి నా సొంత కూతురు కాకపోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు భూమి నా సొంత కూతురే.
రేపు వస్తా అన్నాడు కదా, రాని, చెప్తా వాడి సంగతి చెప్తా. హలో భూమి చెప్పండి. భూమి ఉన్న పలంగా కట్టు బట్టలతో నువ్వు అక్కడి నుండి మన ఇంటికి వచ్చే. రేపే మన పెళ్ళి. పెళ్ళా? పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి. ఇన్నాళ్ళు నీ మనసులో నేను ఉన్నానా లేనా అని చిన్న తడబాటుతో ఆగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక ఆగాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వొచ్చే. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భూమి ప్లీజ్, ఏం చెప్పద్దు. నేనిప్పుడు ఏది వినే పరిస్థితిలో లేను. నువ్వు రానని అంటున్నావు కదా, అదే యాక్చువల్లీ ఒకందుకు మంచిదే. నువ్వు సైలెంట్గా వచ్చేస్తే అవమానంతో కుంగిపోయినా ఆ శరత్ చంద్ర మొహం చూసే అవకాశం నాకుండదు. రేపు నేనే వస్తాను, నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుండి తీసుకొస్తాను. అది కాదండి. ఇంకేం చెప్పొద్దన్నాను కదా. ఆ శరత్ చంద్ర అవమానపడడాన్ని నువ్వు చూడలేను అనుకుంటే